ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశ్వవసు నామ సంవత్సరం ఉగాది ఘడియల 12 రాసుల్లో ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష బలం ఎలా ఉందో చిలక ప్రశ్న శాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 2025వ సంవత్సరం నుంచి 26 సంవత్సరాల దాకా ఈశ్వవసు నామ సంవత్సరం ఉగాది ఘడియ నుంచి చూద్దాం. మన జానకిరామ్ని 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం చూడు. ఉగాది వేళ విశేషం నూతన సంవత్సర యోగ బలం ఎలా ఉంది చూడు. జానకిరామ్ తరించిన కార్యం, అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, మనసుల మాట, చేసే పని, ధైర్యయోగంది, వచన యోగంది. నూతన సంవత్సరం ఈశ్వవసు నామ సంవత్సరం మేషరాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ నూతన సంవత్సరం చాలా వరకు వారికి శుభయోగాలు ఉన్నాయండి. వారి పేరు మీద 100% శుభయోగాలు ఉన్నాయి. నవగ్రహాల్లో మాత్రం వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ఒక గ్రహం మాత్రం సరి సమాన యోగబలం ఉన్నది, ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం దాకా రాజు నడుస్తుండు. కరెక్ట్ వీరి జాతక బలానికి సంవత్సరం ఈ సంవత్సర ఘడియల రాజు సూర్యుడు నడుస్తుందండి. దానివలన వీరి జాతకానికి మాత్రం ఈ రాశి వారి యోగ బలం కుజమహారదశ కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుందండి. కానీ ఎంత ధనం వచ్చినా మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంటాయి. ఖర్చు అయినా సరే ఎంత ధనం వచ్చినా వీరికి ఖర్చు అయినా ఇంకా తిరిగి ధనం వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి పేరు మీద పట్టుదల అధికం ఉంటుంది, అనుకున్న పని సాధించే యోగం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మికంగా శుభకార్యాలు ఉంటాయి, ఆకస్మికంగా వీరి ఇంట్లో అపశకునాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కళ్యాణ విషయంలో, రుణ విషయంలో, ధన విషయంలో కలిసి వస్తుంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. సన్నిహితంతో ఉన్నవారికి ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిది. ఈ రాశివారు ఎవరిని విపరీతంగా నమ్మిన వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగని ఎవరిని చాలా వరకు డౌట్ పెట్టుకోవద్దండి. అది మాత్రం అనుమానం పెట్టుకోవద్దు. అనుమానం పెనుభూతం. చేసినా చేయకపోయినా ఒకరి మీద అనుమానం పెట్టుకుంటే మనిషికి మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, తినే అన్నం వంటికి పట్టదు. మనసు అనేది చాలా భారం అనిపిస్తుంది. ఒక పని చేయబోయి ఇంకో చేసే యోగం ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి శుభయోగం ఉన్నది. వారి జాతక బలంలా లక్కీ నెంబర్ వారికి వస్తుంది. కరెక్ట్ మాత్రం 7వ సంఖ్య వస్తుంది. సోమవారం చాలా వరకు అనుకూలం ఉంటుంది వారి జాతక బలంలా. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంది. పురుషులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకంలా ఎవరు పూజ చేసినా చేయకపోయిన వారు మాత్రం వారి కులదేవుడిని ఆరాధించడం మంచిది అని ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో కొరివి వీరన్న స్వామికి, భద్రాచలం రాముల వారికి, అలాగే కాళభైరవుడికి పూజ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం మంచిది. కృతికా నక్షత్రం వారి జాతకంలో ఆదివారం ఘడియ మంచిది. లక్కీ నెంబర్ 1 వస్తుందండి వారి పేరు మీద. సూర్యమహారదశ జాతకం విష్ణుమూర్తుల్లో ఎవరినైనా దశావతారాలు ఎవరిని పూజ చేయవచ్చు. నరసింహస్వామి కావచ్చు, పాండురంగ స్వామి కావచ్చు, అలాగే విష్ణుమూర్తి కావచ్చు, అలాగే మాత్రం రాఘవేంద్ర స్వామి కావచ్చు. ఎవరినైనా పూజ చేసినా ఫలితం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. పురుషులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇంకా చదువుకునే వారికి విద్యలో గురుబలం ఉంది కాబట్టి విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు ఉంటుంది. పర్సనల్ లైఫ్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కొన్ని ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకున్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. వీరి జాతక బలంలో స్త్రీల నుంచి పురుషులకు కానీ, పురుషుల నుంచి స్త్రీలకు కానీ ఇల్లీగల్ సంబంధం పెట్టుకున్నవారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. లేనిపోయిన చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారి వలన స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు నష్టం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో హీనత అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ పోయినా మాట పడే అవకాశం ఉంటుంది. ఉన్నది పోయింది, దాచిపెట్టుకుంది పోయింది అన్నట్టు వీరి పేరు కూడా నష్టమవుతుంది, ధనం కూడా నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇక విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. కానీ ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఖచ్చితంగా మాత్రం వీరికి వివాహంలా దోషాలు ఉంటాయండి. అందరికి ఉండాలని ఏం గ్యారంటీ లేదు. 140% మంది కన్నా వివాహంలా దోషాలు ఉంటాయి. ఆ దోషాలు చికాకులు పోవడానికి మాత్రం కుజదోషం ఉన్నా, లేదా మాత్రం కాలసర్ప దోషం ఉన్నా, లేదా మాత్రం పితృదోషం ఉన్నా, లేదా స్త్రీ దోషం ఉన్నా, లేదా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గురుదోషం ఉన్నా, లేదా సర్పదోషం ఉన్నా, లేదా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే బాలగ్రహ దోషం ఉన్నా, ఇలా చాలా రకాలు చెప్పుకుంటూ పోతే ఒక 100 రకాలుగా 1000 రకాలుగా దోషాలు ఉంటాయండి. ఆ దోషాలు పోవడానికి కులదేవతని ఆరాధన చేయటం మంచిది. అలాగే పరమేశ్వరుని పూజ చేయటం,
అలాగే నాగమ్మ పుట్ట అంటే నాగేంద్రుడి పుట్ట, నాగదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీలైతే వీరి ఇంటిలో ఒక నాగే పడిగా కానీ వీరికి చేతనైన వారు బంగారంతో చేయించుకోవచ్చు, లేదా వెండితో చేయించుకోవచ్చు, లాస్ట్కి రాగితో చేయించుకోవచ్చు, పంచలోహాలతో చేయించుకోవచ్చు అండి. ఇనుముతో చేయించవద్దు. రెండవది ఇత్తడితో చేయించవచ్చు. అది పెట్టి పూజ చేస్తే మంగళవారం ఎన్ని వారాలు చేసినా కూడా చాలా మంచిది. చాలా పెద్దగా చేసుకోవాలని ఏం లేదు. మామూలుగా ఒక బొటన వేలుకు మించి చేసినా కూడా పర్వాలేదు. అలాగే శివునికి అభిషేకం చేయడం మంచిది. ఈ రాశి వారి వ్యాపార విషయంలో మాత్రం ఇబ్బందులు సరిసమానం ఉంటాయి, లాభాలు సరిసమానం ఉంటాయండి. ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు. నిరుద్యోగులకు మాత్రం మధ్యస్థానం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం సరిసమాన యోగబలం ఉంటుంది. కళాకారులకైతే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు అవమానాలు తప్పవు. రాజకీయ నాయకులకైతే మాత్రం వీరి జాతకంలో సరిగా సమాన యోగం ఉంటుంది. వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకు కొందరికి మాత్రం అతివృష్టి ఉంటుంది, కొందరికి అనావృష్టి ఉంటుంది. అతివృష్టి అంటే కొందరికి వద్దంటే మాత్రం కలిసి వస్తుంది. అనావృష్టి అంటే కొందరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మాత్రం ధనం ఖర్చు అవుతుంది, కానీ పని మాత్రం ఖర్చు కాదు. షిరిడి సాయిబాబా వచ్చిండు, శాంత స్వరూపుడు. ఈ రాశి వారికి మాత్రం అందరినీ ప్రేమించే గుణం ఉంటుంది. అలాగే ఆవేశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాశివారు తొందరపడకపోవటం మంచిది. అలాగే 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు 2026వ సంవత్సరం వరకు చతుర్గ్రహ కుటమి, అలాగే కాలరిష్ట దోషం, దేశరిష్ట దోషం ఉన్నది. కాబట్టి ఈ రాశివారు మాత్రం ఖచ్చితంగా మాత్రం యోగాలో అమ్మవారికి పూజ చేపించడం కానీ, అలాగే మాత్రం రుద్రాభిషేకం చేపించడం కానీ, అలాగే మాత్రం లక్ష్మీ గణపతికి హోమం చేపించడం కానీ, అలాగే నరసింహస్వామికి పూజ చేపించడం కానీ చాలా వరకు మంచిది. వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది. స్నేహితులు, సన్నిహితులు దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది. సంసారంలో చిక్కులు, చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే వీరికి కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. రుణ చిక్కులు, డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, తీసుకొని మోసపోవడం కానీ, మధ్యవర్తి మోసపోవడం కానీ ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గురువారం, మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ భద్రాద్రి రామచంద్రుడి దర్శనం చేయటం చాలా వరకు మంచిది. ఇటుపోయి వీరికి శ్రీరామనవమి గడియ నుంచి బాగుందండి. ఈ రాశి వారి జాతకంలో శని కూడా మాత్రం 11వ స్థానంలో నడుస్తుంది. మధ్యస్థానం వరకు అంటే అక్టోబర్ వరకు. తర్వాత జన్మస్థానంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరికి దసరా, దీపావళి వరకు మంచి యోగ బలాలు ఉంటాయండి. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ దసరా, దీపావళి ఘడియలో నవరాత్రుల్లో ఆ అమ్మవారిని పూజ చేయటం, నవదేవతల్ని, నవదుర్గల్ని పూజ చేయటం వీరికి చాలా శ్రేయదాయకం. స్త్రీలైనా పురుషులైనా ఇది విని చూసి ఆచరించే వారికి వారు అనుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉందండి. శుభం భూయాత్.